తెలుగు దినపత్రికలోని నేటి ప్రధాన వార్తలు చూద్దాం. కూలిన ఎస్ఎల్బిసి టన్నెల్ పైకప్పు దోమలపేట వద్ద 3 మీటర్ల మేర ప్రమాదం సమయంలో సొరంగంలో 50 మంది, కష్టం మీద బయటపడ్డ 42 మంది. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ ముమ్మరంగా సహాయక చర్యలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి. సహాయక చర్యలపై అధికారులకు ఆదేశాలు. కార్మికులను కాపాడేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామంటున్న మంత్రి ఉత్తమ్. మంత్రి జూపల్లితో కలిసి ఘటనా స్థలం పరిశీలన. చిక్కుకున్న 8 మంది కార్మికులు. సీఎంకు ప్రధాని ఫోన్, ఘటనపై ఆరా అంటొక వార్త కనిపిస్తూ ఉంది. వివరాలు చూసినట్లయితే శ్రీశైలం ఎడమగట్టు కాల్వ టన్నెల్ దగ్గర భారీ ప్రమాదం జరిగింది. నాగల్ కర్నూలు జిల్లా దోమలపేట వద్ద 3 మీటర్ల మేర ఎస్ఎల్బిసి టన్నెల్ పైకప్పు కూలింది. ఎడమవైపు సొరంగము 14వ కిలోమీటర్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. 4 రోజుల క్రితం పనులు మొదలవగా శనివారం ప్రమాదం చోటు చేసుకున్నది. ఫస్ట్ షిఫ్ట్లో భాగంగా సుమారు 50 మంది కార్మికులు సొరంగంలో పనులు చేసేందుకు వెళ్లారు. ఉదయం 8:30 సమయంలో కార్మికులు పనిచేస్తుండగా ఒక్కసారిగా పైకప్పు కూలి మట్టి పేలాలు వెరికి కార్మికులపై పడ్డాయి. 42 మంది బయట పడగా 8 మంది అందులోనే చిక్కుకుపోయినట్టు ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇదిలా ఉంటే మొదటి నుండి అడ్డంకులే ఎస్ఎల్బిసిది 20 ఏండ్ల చరిత్ర. ఎప్పటికప్పుడు పెరుగుతున్న అంచనా వ్యయము. సొరంగం పూర్తి అయితే గ్రావిటీ ద్వారా 4000 క్యూసెక్కుల నీరు ఉమ్మడి నల్గొండ జిల్లాలో 4 లక్షల ఎకరాలకు సాగునీరు పట్టించుకొని గత ప్రభుత్వాలు అంటొక వార్త చూడొచ్చు. నేటి మరో ప్రధాన వార్త చూస్తే ముస్లింలను బీసీలో చేర్చిన మోడీ. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు చేర్చినట్లు ఆయనే చెప్పారు. తెలంగాణలో బీజేపీ నేతలు ఎందుకు తప్పుపడుతున్నారు? లెక్క తెలితే వాటా ఇవ్వాల్సి వస్తుందనే వారి భయము. తప్పు మాటలు కాదు, లెక్క ఎంతో తప్పో చెప్పాలి. కేసీఆర్ కుటుంబం సర్వేలో ఎందుకు పాల్గొనడం లేదు? వారి హయాంలో చేసిన సర్వేను రాజకీయ ప్రయోజనం కోసం ఉపయోగించుకున్నారు. కులగణనలో దేశానికే రాష్ట్రం రోల్ మోడల్. మండల కమిషన్ మాదిరి చరిత్రలో తెలంగాణ రేవంత్ రెడ్డి పేర్లు. కులగణన తప్పు కాదని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కులాల వారీగా సమావేశాలు నిర్వహించి వచ్చే నెల 10లోగా తీర్మానాలు చేయాలి. ప్రజాభవన్లో బీసీ సంఘాల భేటీలో సీఎం రేవంత్ వ్యాఖ్యలు చేసినట్టు ఒక వార్త కనిపిస్తోంది. ఇదిలా ఉంటే అంజన్ కుమార్ వర్సెస్ విహెచ్. మా కులాన్ని తక్కువ చేసి చూస్తావా అన్న అంజన్, నీ కుటుంబానికి మంచి పోస్టులు తెచ్చుకున్నావుగా అన్న విహెచ్ అంటూ ఒక వార్త కనిపిస్తోంది. బీసీ కులగణనపై కాంగ్రెస్ విస్తృత ప్రచారం. త్వరలో కుల సంఘాలతో హైదరాబాదులో సదస్సు. ప్రతిపక్ష విమర్శల కౌంటర్ పెంచేలా ప్రయత్నం అంటూ ఒక వార్త కనిపిస్తోంది. నేడు యాదగిరి గుట్టకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళనున్నారు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. మరొక హెడ్లైన్ చూస్తే అంగన్వాడీలో 14,236 పోస్టులు, 6,399 టీచర్లు, 7,837 హెల్పర్ల ఖాళీల పూర్తికి చర్యలు. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నికల కోడ్ ముగియగానే నోటిఫికేషన్ అంటూ ఒక వార్త కనిపిస్తోంది. అలాగే కొత్త ఫ్లేవర్తో బాలామృతం అంటూ మరో వార్త చూడొచ్చు. రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ. యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో కేసులు నమోదు. వారం రోజుల క్రితం 1000 కోళ్లు మృత్యువాత. ల్యాబ్ రిపోర్ట్లో పాజిటివ్గా నిర్ధారణ. యాదాద్రి భువనగిరి జిల్లా తొలిసారి బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. చౌటుప్పల్ మండలము నేలపట్ల గ్రామంలోని ఓ కోళ్ల ఫారంలో వారం రోజుల క్రితం 1000 కోళ్లు చనిపోయాయి. పశు వైద్యాధికారుల నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపించగా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. చౌటుప్పల్ మండలంలో
బర్డ్ ఫ్లూ కేసులో నిర్ధారణ కావడంతో అక్కడ ఈ చికెన్ షాపులన్నీ మూతపడ్డాయి అంటే ఒక వార్త కనిపిస్తూ ఉంది. సైబర్ క్రైమ్ నియంత్రణలో రాష్ట్రం టాప్. దేశంలోనే తెలంగాణ పోలీస్ శాఖకు మంచి పేరు. పోలీసుల క్వార్టర్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపండి. హోంశాఖ ప్రీ బడ్జెట్ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వ్యాఖ్య చేసినట్టు ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక దేశంలోనే తెలంగాణ పోలీస్ శాఖకు మంచి పేరున్నవని, ప్రధానంగా సైబర్ క్రైమ్ కేసులు పరిష్కారంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నదని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క తెలిపారు. శనివారం సెక్రటేరియట్లో హోంశాఖ ప్రీ బడ్జెట్ సమావేశం నిర్వహించి పలు అంశాలపై చర్చించారు అంటూ ఒక వార్త చూడొచ్చు. ఇక రేవంత్ దివాలా కోరు సీఎం మూతిపై కొట్టేలా రాష్ట్ర ఆర్థిక ప్రగతిపై నివేదిక. బట్టి పదవి ఉంటుందో ఊడుతుందో, మిత్తి పైసలు టకీమని రాహుల్ ఖాతాలోకి. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఆర్ఎస్ బ్రదర్స్ అంటున్న కేటీఆర్. వివరాలు చూస్తే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దివ్యంగా ఉన్న రాష్ట్రం రేవంత్ పాలనలో దివాలా దిశగా తీసిందని, ఇలాంటి దివాలా కోరు ముఖ్యమంత్రి దేశంలోనే ఎవరూ లేరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తల్లి లాంటి రాష్ట్రాన్ని క్యాన్సర్తో పోల్చిన దుర్మార్గుడు రేవంత్ అని ఫైర్ అయ్యాడు. శనివారం తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతిపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. ఆర్థిక స్థితిపై వాస్తవాలతో నివేదిక విడుదల చేసిన బట్టి విక్రమార్క పదవి ఉంటుందో ఊడుతుందో అని ఎద్దేవా చేశారు. కృష్ణా జిల్లాలో న్యాయమైన వాటా కోసం కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తే తన ఉద్యోగం పోతుందన్న భయంతో రేవంత్ ఉన్నారని ఆరోపించారు. మోడీ తలకిందులుగా తపస్సు చేసిన, రాహుల్ గాంధీ 100 జోడో యాత్రలు చేసిన కేసీఆర్ల తెలంగాణ అభివృద్ధి చేయలేరు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. మరో వార్త చూస్తే నన్ను చంపేస్తారేమో, నిన్న రాజలింగమూర్తి నెక్స్ట్ నేనే టార్గెట్ నా అంటూ చూస్తామని బెదిరిస్తున్నారు. హరీష్ రావుపై కేసు వాపసు తీసుకోవాలని వెంటపడుతున్నారు. ఇక దిశ టీవీ ఇంటర్వ్యూలో చక్రధర్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు. ఇక మిస్టరీగా రాజలింగమూర్తి హత్య కేసు, పోలీసుల అదుపులో 5 అంటూ ఒక వార్త కనిపిస్తోంది. మరొక హెడ్లైన్ చూస్తే 36.8 కిలోమీటర్లు, 24 స్టేషన్లు. నాగోల్ టు ఎయిర్పోర్ట్ మెట్రో 2వ దశలో ఆఫీసర్ల సర్వే, కేంద్రానికి పంపిన డిపిఆర్లు అంటూ ఒక వార్త కనిపిస్తోంది. హైదరాబాద్లో మెట్రో రైలు మార్గాన్ని విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ మొదటి దశలో 69 కిలోమీటర్ల మార్గంలో చేపట్టిన సర్కారు 2వ దశలో 161.4 కిలోమీటర్ల మార్గంలో విస్తరించాలని డిసిషన్ తీసుకున్నది. ఇక ఇందులో భాగంగా నాగోల్ నుండి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు 36.8 కిలోమీటర్ల మార్గంలో 24 స్టేషన్లను గుర్తించింది. ఇక దీనికి సంబంధించిన డిపిఆర్లను సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది అటు ఒక వార్త చూడొచ్చు. స్పోర్ట్స్ న్యూస్ చూసినట్టయితే దాయాదుల సమరం ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు పాక్తో భారత్ పాక్కు డూ ఆర్ డై మ్యాచ్, ఓడితే సెమీస్ ఆశలు గల్లంతు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక ఆన్లైన్ కంటెంట్పై కఠిన నిబంధనలు, అశ్లీలత అభ్యంతరకర విషయంలో చట్ట సవరణల అంశాలపై పరిశీలన. సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్ నిషికాంత్ దూబే వ్యాఖ్యానించినట్టు ఒక వార్త చూడొచ్చు. మరొక హెడ్లైన్ చూసినట్టయితే ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీ 2గా శక్తికాంత్ దాస్, కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ. గతంలో ఆర్బీఐ గవర్నర్గా పనిచేసిన దాస్ అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక పాల పౌడర్ వికటించి
కవలలు మృతి మెడికల్ షాప్లో కొనుగోలు చేసిన తండ్రి, పాలు పట్టించిన కొద్దిసేపటికే చనిపోయిన చిన్నారులు. భూపాలపల్లి జిల్లా గణపురంలో ఈ ఘటన జరిగింది అంటే ఒక వార్త చూడొచ్చు. ఇక నేడే గురుకులాల ఎంట్రన్స్ ఎగ్జామ్. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ గురుకులాల్లో 5 నుండి 9వ తరగతి ప్రవేశాల కోసం ప్రవేశ పరీక్ష ఇది ఆదివారం జరగనుంది. ఇక ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎస్సీ గురుకులాల సెక్రటరీ ఆలుగు వర్షిని తెలిపారు అంటూ ఒక వార్త చూడొచ్చు. ఇక మహాశివరాత్రికి 3000 ప్రత్యేక బస్సులు. శ్రీశైలం 800, వేములవాడకు 714, ఏడుపాయలకు 444 స్పెషల్ సర్వీసులు అంటూ ఒక వార్త కనిపిస్తోంది.